లవ్ యూ రా. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. Tag your thoughts. చెల్లెలు తన బాధ మనతో చెప్పుకోవడానికి మన దగ్గరకు వచ్చింది. ఓకే, ఈ ప్రాబ్లం ఏందమ్మా అసలు? అన్న నా పేరు మీనా. ఒక అబ్బాయిని నేను లవ్ చేసిన. అతను ఇప్పుడు చాలా తిరిగినాం, చాలా చేసినాము. ఇప్పుడు లాస్ట్కి వస్తే పెళ్ళి చేసుకొని అంటుండు. మరి ఎట్లేదాం? పెళ్ళి చేసుకొని అంటుండు. చచ్చిపోవాలనిపిస్తుంది. అట్లాంటి ఆలోచనలు పెట్టుకోదామా? పిచ్చి పిచ్చి చచ్చిపోవడం, ఏదైనా సరే బతికి సాధించుకోవాలని చచ్చిపోవడం ఏంది? ఆ నిర్ణయాన్ని ఫస్ట్ నువ్వు డిలీట్ చేసుకో. అసలు నీ మైండ్లోకి నేను ఏమంటున్నామా, ఆయన లేకుంటే నువ్వు సాధించుకో, లేకుంటే కాదు దాని ఉంటుంది కానీ చచ్చిపోతాను. సావు ఒక్కటే మార్గం కాదుగా. లేదన్నా ఆయనకి ఎంగేజ్మెంట్ కూడా ఉంది, పెళ్ళి చేసుకుంటుండు. ఆయన లేని నేను బతకలేకపోతున్నాను. ఏడవకమ్మా ప్లీజ్ రా. ఫోన్ చేయ ఒకసారి అతనికి. ఏడుపు అనేది పరిష్కారం కాదు కానీ ఒకసారి ఫోన్ చేయ అతనికి. నేను చేస్తే లేవడతలేడు అన్న. ఆయన లేవడతలేడు ఆయన ఫోన్. మరి ఎట్లా? మరి ఆయన లేని నేను ఉంటారన్నా. చనిపోవాలనిపిస్తుంది. చావు ఒకటే మార్గం కాదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చావు అనేది మైండ్లకి తీసేసేసుకో. సరే, చావు అనేది మైండ్లకి తీసేసేసుకో. సరే, తర్వాత పని చేయి. నా దాంట్లోకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. ఇట్లా పిఎస్ నుంచి మాట్లాడుతున్నా, ఎస్ఐ అని చెప్పి మాట్లాడుతున్నా. నీ ప్రేమతో అతను కన్విన్స్ చేయి. సరే, నీ ప్రేమ అనేది అతను వ్యక్తపరచు. ఎందుకంటే అన్నిటికీ సాగు పరిష్కారం కాదు, అన్నిటికీ గొడవలకి పరిష్కారం కావు. ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు పరిష్కారం దిశ వెళ్ళాలి. సరే, ముళ్ళును ముళ్ళుతో తీయాలి. నువ్వు సిన్సియర్గా ప్రేమిస్తున్న వాడు నీ ప్రేమతోనే అతని ప్రేమ సాధించుకో. ముళ్ళును ముళ్ళుతో తీయాలి. నువ్వు సిన్సియర్గా ప్రేమిస్తున్న వాడు నీ ప్రేమతోనే అతని ప్రేమ సాధించుకో. సరేనా? నువ్వు ఏడవకమ్మ కాసేపు. అవన్నీ నంబర్ చెప్పమ్మా. 9848. హలో, రాజు బ్రదర్. హలో రాజు బాబు. ఎవరు? ఎస్ఐ మాట్లాడుతున్నా, పిఎస్ఐ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. సార్ చెప్పండి. నీకు మీనా తెలుసు కదా? మీనానా? తెలుసు సార్. ఏం ఇష్టం తనకు నీకు? ఫ్రెండ్ సార్, మా ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండ్ అయినా ఇంకేమైనా? ఫ్రెండే సార్. లేదమ్మా, తను పిఎస్కి వచ్చింది. పిఎస్కి వచ్చి అవును, ఇప్పుడు ప్రజెంట్ పిఎస్లోనే ఉంది. ఎందుకు సార్? మీరు ప్రేమిస్తున్నారంట కదా తనండి, మీ ఇద్దరు ప్రేమించుకున్నారంట కదా. ఇప్పుడు ఆమె కాదని చెప్పేసి నువ్వు వేరే పెళ్లి చేసుకునే ప్రపోజల్ ఉన్నావు అని చెప్పేసి తను కేసు పెట్టింది. కేసు ఉంది సార్. తను పిఎస్ ఉందమ్మా. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కోసం రావాల్సి వస్తుంది సార్. స్టేషన్కి ఎందుకు సార్? ఎందుకంటే మీరు ప్రేమించుకున్న కరెక్ట్ బాగానే ఉంది, మరి తను సూసైడ్ చేసుకుంటా అంటుంది. మీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటా అంటే నేనే ఉంటాను. సార్ ఒకసారి తను క్లియర్ సార్ మాట్లాడతావు తనతో? సరే మాట్లాడు. అటు వెళ్ళి మాట్లాడు. హలో మీనా, పెళ్ళి చేసుకుంటాను చెప్పినాను. కాదు, స్టేషన్ దాటి ఎందుకు పోయినావు నువ్వు? నువ్వు ఫస్ట్ ఎక్కడెక్కడ తిప్పినావు నన్ను. సినిమా తీసుకుపోయినావు, అక్కడ ఇక్కడ వేసుకున్నావు, లాస్ట్ నమ్మించినావు. అట్లా కాదు మీనా, మనం లవ్ చేసుకుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కదా. కానీ నువ్వు నాకు అర్థం కాలేదు. మనం నీ మైండ్ సెట్ వేరే, నా మైండ్ సెట్ వేరే, మన ఇద్దరు థింకింగ్ వేరే ఉంది. అందుకే నేనేమో నేను మోసం చేసిన. చెప్పు, నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అబద్ధం చెప్పినావు? మన ఇద్దరికి సెట్ అవ్వదు అనుకున్నా. అప్పుడు అలా కాదు. అప్పుడు మన ఇద్దరం లవ్ చేసింది ఎందుకు? మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కదా. అంటే ఒక అమ్మాయి జీవితం ఆగం చేసినావు, అయిపోయింది. అమ్మాయిది మొత్తం లైఫ్ ఖరాబ్ చేసినావు. ఇప్పుడు వేరే ఆడదాంతో మళ్ళీ పెళ్లి చేసుకుంటావు. ఆ ఆడపిల్ల కూడా జీవితం ఖరాబ్ చేస్తావా? అట్లా కాదు. ఇప్పుడు చేసుకున్న అమ్మాయి నాకు అర్థమైంది, తను నా మైండ్ సెట్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే అమ్మాయి. అంటే నేను కాదు, నాకు సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు?
ఏం సెట్ అవ్వదు. చేస్తున్నావు? నీ వే ఆఫ్ థింకింగ్ వేరే, నా వే ఆఫ్ థింకింగ్ వేరే. అట్లా ఎట్లా చెప్తాను చెప్పు? లాస్ట్ టైం అంటావు చేసుకుంటావా చేసుకోవాలి నుంచి చనిపోవాలని పేరు రాసి చనిపోతా. లాస్ట్ టైం అంటావు చేసుకుంటావా చేసుకోవాలి నుంచి చనిపోవాలని పేరు రాసి చనిపోతా. అది కాదు, నువ్వు స్టేషన్ దాకా ఎందుకు పోయినావు? ఒకసారి మాట్లాడుకుందాం, మనం మాట్లాడిన తర్వాత క్లియర్ గా చెప్పినా కదా. నేను నీతో ఉంటున్నాము అనుకుంటున్నా, నేను నిన్నే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా. అసలు నిన్ను నిన్ను చేసుకోను నేను. నీ వర్షం నువ్వు చెప్తున్నావు, నీకు ఇష్టం ఉంది, నీకు అంత ఇష్టం ఉంది కదా. మరి నాకు ఇష్టం లేకుండా ఎట్లా సెట్ అవుతుంది చెప్పు నీకు నాకు? ఇష్టం లేకుండా ఎట్లా సెట్ అవుతుంది చెప్పు నీకు నాకు? ఎక్కడెక్కడ తిరిగినావు నీకు తెలియదా? అంటే నాకు ఇష్టంతోనే కదా, నీకు ఇష్టం ఉండి కూడా తిరిగినాం కదా. అందుకనే ఇష్టం ఉండే పెళ్లి చేసుకుందామని చెప్తున్నాను. అప్పుడు ఇష్టం ఉండే నువ్వు, ఇప్పుడు నాకు ఇష్టం లేదు. అప్పుడు ఇష్టం ఉండే నువ్వు, ఇప్పుడు నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ప్లీజ్, నువ్వు లేని నేను బతకలేను. అట్లా మాట్లాడదు. నువ్వు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఇంట్రెస్ట్ లేకుండా ఎట్లా? ఇంట్రెస్ట్ లేకుండా ఫ్రెండ్షిప్ చేయలేము, లవ్ ఎలా చేస్తాం చెప్పు? చేసుకున్నాం. ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోకు, పెళ్లి చేసుకుందాం, అమ్మాయిని మర్చిపో, నన్ను చేసుకో. ప్లీజ్ ఏమనుకోకు, పెళ్లి చేసుకుందాం, అమ్మాయిని మర్చిపో, నన్ను చేసుకో. ఎక్కడ నాకు ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అవుతుంది. ఈ టైంలో వచ్చి స్టేషన్కి ఇక్కడ అంతా వచ్చిన లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నా. నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి చెప్పు. ఏం వద్దు నాకు, మనకు సెట్ అవ్వదు, అందుకే చేసుకోని అంటున్నాను. నీకు ప్రేమించే పెళ్ళం కావాలా, నీకు కట్నం కావాలా, నీకేం కావాలి, ఆస్తి కావాలా, ఏం కావాలా చెప్పు. అవన్నీ ఏం వద్దు, నాకు సెట్ అవ్వదు కదా. ఫస్ట్ మన ఇద్దరికి సెట్ అవ్వదని చెప్తున్నా కదా. నేను ప్లీజ్ ఏమనుకోకు, నీకు సెట్ అయ్యేటట్టుంటా. నువ్వు ఎట్లా ఎట్లా అంటే అట్లుంటా, ఎట్లా అంటే అట్లుంటా. నేను చెప్పేది కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నావు, నువ్వు నాతో బాగుంటావు, అప్పుడు నేను అదృష్టవంతుని. కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను నిన్ను చేసుకుంటే నీకు రేపు నీకు ఇబ్బంది కదా. అర్థం చేసుకోవాలి నాకు. నీకెంత కట్నం కావాలంటే నేను అంత కట్నం ఇప్పిస్తా. నీకెంత కట్నం కావాలంటే నేను అంత కట్నం ఇప్పిస్తా. కట్నం నేనేం చేయను చెప్పు ఇష్టం లేకుండా. ప్లీజ్ అర్థం చేసుకో. అయితే మా అమ్మ మా డాడీ కూడా చనిపోతాను వెళ్ళిపోతే. మా అమ్మ మా డాడీ కూడా చనిపోతాను వెళ్ళిపోతే. ఇష్టం లేకుండా ఎట్లా చేసుకుంటారు చెప్పు అంతా? నువ్వు అడుగుతున్నావు కరెక్టే, బాగానే ఉంది, కానీ ఇష్టం లేకుండా ఎలా చేసుకునేది నిన్ను? ఆ రోజు ఇష్టం లేదే వచ్చిన ఎంబడి, ఇష్టం లేదే. అప్పుడు వేరే సిచ్యువేషన్, ఇప్పుడు వేరే సిచ్యువేషన్. అప్పుడు వేరే సిచ్యువేషన్, ఇప్పుడు వేరే సిచ్యువేషన్. సిచ్యువేషన్ ఒకటే ఉంటది కదా. అప్పుడు నీకు నాకు అండర్స్టాండింగ్ బాగుండేది. క్లోజ్ అయిన కొద్దీ నీ అలవాట్లు నా అలవాట్లు అనేవి చేంజ్ అయినాయి. అప్పుడు నువ్వు వచ్చి నాకు కాలం మారుతున్నట్టుగా మనం మారాము అంతే. నీ అలవాట్లు చేంజ్ అయినాయి, నా అలవాట్లు చేంజ్ అయినాయి. అప్పుడు నీకు నాకు సెట్ అవ్వదు. ఫస్ట్ నువ్వు వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పినా, నేను ఫస్ట్ నేను నీకు చెప్పినా. ఫస్ట్ నువ్వు వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పినా, నేను ఫస్ట్ నేను నీకు చెప్పినా. ఫస్ట్ నువ్వు చెప్తానే కదా నేను చెప్పింది. అవును నేనే చెప్పినా, మళ్ళీ ఇప్పుడు నేనే వద్దంటున్నా కదా. లేకపోతే నన్ను అప్పుడు అట్లా అనిపించింది, ఇప్పుడు అట్లా అనిపిస్తలేదు నాకు. అప్పుడు అట్లా అనిపించింది, ఇప్పుడు అట్లా అనిపిస్తలేదు నాకు. హలో బ్రదర్. హలో, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ రండి బ్రో. సార్. హలో, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ రండి సార్. పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటున్నా సార్. సార్ తను నిన్ను అంతలా ప్రేమిస్తుంది. నేను అసలు ఆమె మాట్లాడుతున్నా నాకే కళ్ళని నీళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు అంతగా ప్రేమిస్తుంది ఆమె, మరి నువ్వు ఇంకా ఎందుకు అట్లా అవాయిడ్ చేస్తున్నావు చెప్పు. ప్రాబ్లం అని అర్థం చేసుకోండి సార్. ప్రాబ్లం ఏం చెప్పు సార్. ఇంతకు ముందు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం సార్, కానీ ఇప్పుడు ఇద్దరు మైండ్ సెట్ మారిపోయింది. ఒకే రోజు సత్తా ఇచ్చేది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. నా వర్క్ కూడా నాకు ఉంటాయి కదా సార్. అవునండి, ఇప్పుడు నేనేం చెప్తున్నా, మీరు అట్లానప్పుడు కౌన్సిలింగ్ తీసుకోండి, లేదంటే ఆమె కౌన్సిలింగ్ ఇప్పించండి. అంతేగాని ప్రేమించే అమ్మాయిని నువ్వు ఇట్లా అవాయిడ్ చేయడం తప్పు కదా. సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లా ప్రేమించే అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించే అమ్మాయి నాకు కావాలని కోరుకున్నప్పుడు నీకు ప్రేమించే అబ్బాయి కూడా తనకు కావాలి కదా. చెప్పండి సార్. నువ్వు అమ్మాయి అన్ని రకాలుగా ఇది చేసినావు సార్, అవునా కదా? అన్ని రకాలు అయిపోయినాక నీకు ఇంకొక మాట కూడా చెప్తున్నా,
మనం ప్రేమించే అమ్మాయి దొరకడం మన అదృష్టం కాదు, మనల్ని ప్రేమించే అమ్మాయి దొరకడం మన అదృష్టం. మనం ప్రేమించే అమ్మాయి దొరకడం మన అదృష్టం కాదు, మనల్ని ప్రేమించే అమ్మాయి దొరకడం మన అదృష్టం. నువ్వు అట్లా అదృష్టం లేక చాలా మంది ప్రపంచంలో చాలా మంది ఎంతో సఫర్ అవుతారో నాకు తెలుసు. ఎందుకంటే రోజుకు మా పిఎస్కి ఎన్నో కేసులు వస్తుంటాయి. ఒక అమ్మాయి అంతను పోయింది, ఇంతను పోయింది, మా భార్య అట్లా పోయింది, ఇట్లా పోయింది అని చెప్పి. నీకు బంగారం వస్తుంది, భార్య దొరుకుతున్నా కానీ నువ్వు ఎందుకు బాబు అట్లా కలదు అనుకుంటారు? కొన్ని ఏదైనా ఫైనాన్షియల్ గా నీకు కావాలంటే నేను మాట్లాడిపిస్తా అంటున్నా, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిపిస్తే నీకు ఇచ్చేస్తా అంటున్నా. ఏం ప్రేమించలేవు, నిజంగా ఏం చేయలేవు అంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అటు తిరుగుడు బాగానే ఉంది, అన్ని చేసుడు బాగానే ఉంది, మరి పద్ధతి కాదు బాబు. కరెక్టే సార్, కానీ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు సార్. అవును, మరి నువ్వు ముందెట్లా ఒప్పించినావు బ్రదర్? అక్కడ ఆమె పడ్డావంట కదా, నువ్వే పడి ప్రేమించని ఎంటపడ్డాక ఆమె అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటే అది ఏంటి? సరే నువ్వు పోలీస్ స్టేషన్ రా సార్. కేసులు ఏమొద్దు సార్, నేను ఆ అమ్మాయితో మాట్లాడుకో. అదే చెప్తున్నా, కేసు వద్దనే ఉద్దేశంతోనే ఇప్పటిదాకా నీతో మర్యాదగా మంచిగా ఫోన్ లో మాట్లాడినా. నీకు లేదు అని అదే పని చేస్తుంటే ఇంకా నీ దరిద్రానికి ఎవ్వడు అడ్డం పడడు. అర్థమవుతుందా? ఓకే సార్. నాలో ఉన్న సహనాన్ని నువ్వు పరీక్షించకు బ్రదర్. సార్ ఇప్పుడు ఏమంటున్నావు మీరు? ఫైనల్ గా ఏమంటారు? హలో తమ్ముడు, ఏమంటారంటే అయిష్టత కాదు, ఆమె నిన్ను ఎంత లవ్ చేస్తున్నా నేను చూస్తున్నాను ఇక్కడ మాట్లాడేటప్పుడు. కానీ నాకే బాధ అనిపిస్తుంది. నువ్వే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బ్రదర్. ఇట్లాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం రా బాబు. అర్థమవుతుందా? నువ్వు ఎవడెవడో ఏమో చెప్పిండని చెప్పి ఏం మనసులో పెట్టుకోకు. అర్థమవుతుందా? ఇట్లాంటి అమాయకురాలు దొరకడం కూడా నీ అదృష్టమే. ఇట్లాంటి ప్రేమించే అమ్మాయి దొరకడం నీ అదృష్టం రా బాబు. అర్థమవుతుందా? మంచి లైఫ్ ఉంది నాన్న నీకు తనకి. ఎందుకు అట్లా చేసుకుంటారు? చిన్న డిఫరెన్సెస్ వచ్చి అట్లా అయినాయి సార్. ఓకే డిఫరెన్సెస్ అనేవి కామన్ వస్తాయినా, మన లైఫ్ ఇది 100 ఏళ్ళ పంట. ఇది డిఫరెన్సెస్ వస్తుంటే నువ్వు అట్లాంటి ఏం నెగ్లెక్ట్ కావచ్చు. సరేనా? ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇది మీరే కూర్చొని డిస్కస్ చేసుకోండి. సరేనా? ఓకే సార్. ఇంకా మళ్ళీ అమ్మాయి మా పోలీస్ స్టేషన్కి రావద్దమ్మా, ఆ బాధ్యత నీదే. ఓకే సార్. నేను అమ్మాయి కూడా కేసు పెడతా అని చెప్పి వద్దని చెప్పేసి నేను ఆమె కూడా నీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సార్ కేసు ఏం చేయకండి సార్, నేను మాట్లాడుతాను. మళ్ళీ ఇట్లా ప్రాబ్లం రావద్దమ్మా మళ్ళీ. సరేనా? ఓకే సార్. ఒక్కసారి అమ్మాయితో మాట్లాడు. ప్లీజ్ చేసుకుంటారా? చేసుకుంటా. ఇప్పుడు సార్ వాళ్ళ ముందు భయపడి అట్లా చెప్తున్నావా? లేదు చేసుకుంటా. చేసుకుంటాను. ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ. సరే బ్రదర్, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే సార్. సార్ చెప్పండి. పర్లేదండి. అయితే ఇప్పటిదాకా మాట్లాడింది నేను ఎస్ఐ కాదు, పోలీస్ స్టేషన్ కాదు. ఇది ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఇది. అయితే నేను చేసింది అబద్ధం కావచ్చు, నేను అబద్ధం పోలీస్ కావచ్చు, కానీ బట్ ఆమె ప్రేమ మాత్రం రియల్లీ చెప్తున్నా భయ్యా. ఆల్మోస్ట్ ఆమె పడుతున్న కష్టం నేను చూసిన. ఆమె ప్రేమ మాత్రం అబద్ధం కాదు బ్రదర్. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో బ్రదర్. ఓకే యూట్యూబ్ ఛానల్ అయినా సరే నువ్వు అర్థం చేసుకో. సరేనా? సరే భయ్యా. బ్రదర్ ఇది మళ్ళీ చెప్తున్నా నీకు. హలో చెప్పండి. ఇది నువ్వు మాట్లాడిందంత రికార్డ్ అవుతుంది, నేను మాట్లాడిందంత రికార్డ్ అవుతుంది. ఇక వీడియో కూడా తీసినాము. అయినవి ఏం పర్లేదు. నేను ఒక నీకు హార్ట్ఫుల్ గా అడుగుతున్నా, ఎందుకంటే అమ్మాయి జీవితం కాబట్టి నేను మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. నీకు నిజంగా ఓకే కదా? ఓకే సార్. నువ్వు కలవరాంచకు, నీకు నిజంగా ఓకేనా? ఓకే చేసుకుంటా, అన్నయ్య చేసుకుంటా. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. చూసారు వ్యూవర్స్, యాక్చువల్లీ ఏంటంటే ఈ వీడియో మనం డైరెక్ట్ ఆయన పైన టాస్క్ చేద్దామనే ఉద్దేశం ఉండే, కానీ ఆయన అవైలబుల్ లేడు ప్రజెంట్. ఇంకా అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు, అతను మేము ఫోన్ చేసి లిఫ్ట్ కూడా చేయట్లేదు. సో ఇంకా ఇది కాదని చెప్పేసి ఇంకా మనం కాల్ చేయడం జరిగింది. అట్లా జరిగింది.
దయచేసి చెప్తున్న వ్యూవర్స్, ఇట్లాంటి వీడియోస్ మీరు ఎంకరేజ్ చేస్తే మేము ఇట్లాంటి కాల్స్ కూడా రిసీవ్ చేసి ఇట్లాంటి వీడియోస్ కూడా చేయడానికి మాకు బూస్ట్ ఉంటుంది అనమాట. దయచేసి ప్లీజ్ చెప్తున్న ఈ వీడియో మొత్తం షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది కొంత కొట్టండి. ఇట్లాంటి వీడియో చేయడానికి మాకు ఒక ఎంకరేజ్ ఇవ్వండి మీరే. ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి వీడియోలు చేయడానికి మీరే మాకు ఒక ఎనర్జీ. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.